భారతదేశ చరిత్ర నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హరప్పా నగరాల విశిష్ట లక్షణాలకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించండి. ఏ. దుర్గం నగరాల యొక్క పశ్చిమాల వైపు ఉన్నాయి. బి. మహాస్నాన వాటిక దుర్గం ప్రాంతంలో నిర్మించబడింది. సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. ఈ రెండింట్లో ఆన్సర్ ఏ అవుతుంది. ఒక ఆప్షన్ ఆన్సర్ ఏ, స్టేట్మెంట్ ఏ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికతలో అగ్ని ఆరాధన జరిగినట్లు అగ్నిహోమ వేదికలు ఏ ప్రాంతంలో బయటపడినవి? ఏ ప్రాంతంలో? ఆప్షన్ ఏ సుర్కోటడా, ఆప్షన్ బి అలంగీర్పూర్, ఆప్షన్ సి కాళీబంగన్, ఆప్షన్ డి చాన్హోదారో. ఎక్కడ బయటపడ్డాయంటే కాళీబంగన్లో బయటపడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిని జతపరచండి అని అడిగారు. ఋగ్వేదం అంటే ప్రార్థనలు, యజుర్వేదం యజ్ఞయాగాలు, సామవేదం సంగీతం, అథర్వణ వేదం మంత్రతంత్రాలు, ఆత్మలు. సో A4 అవుతుంది. A4, B3, C1 అండ్ D2. ఆప్షన్ 3 ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది మ్యాచింగే. అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, వాజపేయ యాగం. అశ్వమేధ యాగం దేనికోసం చేసేవారు? ప్రక్క రాజ్యాలను జయించడం కోసం. రాజసూయ యాగం దైవత్వం పొందడం కోసం. వాజపేయ యాగం సామ్రాట్ బిరుదును పొందడం కోసం. A2, B3, C4. ఆప్షన్ 1 అవుతుంది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అర్థశాస్త్రమునకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరి అయినటువంటి ప్రవచనము కాదు అని ఇచ్చారు. ఏది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఓకే, స్టేట్మెంట్స్ చూద్దాం. ఇది పవిత్రమైన ఓం గుర్తుతో ప్రారంభమవుతుంది. స్టేట్మెంట్ 2, 1905లో మైసూరు ప్రభుత్వ ఓరియంటల్ లైబ్రరీలో పనిచేస్తున్న ఆర్ శ్యామశాస్త్రి అర్థశాస్త్ర ప్రతులను కనుగొన్నాడు. స్టేట్మెంట్ 3, మౌర్యుల గురించి కానీ వారి సామ్రాజ్యం గురించి కానీ చంద్రగుప్తుడు మరియు పాటలీపుత్ర గురించి కానీ ఎక్కడా ప్రస్తావించలేదు అని ఇచ్చారు. 4వ స్టేట్మెంట్, ఇది 16 అధికరణములుగా విభజించబడింది అన్నారు. ఇక్కడ ఏది కరెక్ట్ కాదు అని అడిగారు కాబట్టి ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 3, మౌర్యుల గురించి ప్రస్తావించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అశోకుని స్తూపాల గురించి ఈ క్రింద పేర్కొనబడిన సరైన అంశాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, ఈ స్తూపాలు ఏకశిలా నిర్మితాలు. స్టేట్మెంట్ బి, స్తూపాలకు నగీషీలు చేయబడ్డాయి. స్టేట్మెంట్ సి, సింహ తలాటాలను మాత్రమే స్తూపాల పైభాగంలో వినియోగించారు అని ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఇది ఓన్లీ సింహం ఇదే కాదు కదండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అండ్ బి కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 2 కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచింగ్. ఇండియన్ షేక్స్పియర్, ఇండియన్ న్యూటన్, ఇండియన్ ఐన్స్టీన్, ఇండియన్ నెపోలియన్. ఇండియన్ షేక్స్పియర్ కాళిదాసు, ఇండియన్ న్యూటన్ బ్రహ్మగుప్తుడు, ఇండియన్ ఐన్స్టీన్ ఆచార్య నాగార్జునుడు, ఇండియన్ నెపోలియన్ సముద్రగుప్తుడు. సో ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నగర, ద్రావిడ మరియు వేసర అనేవి ఏమిటి అని అడిగారు. భారతదేశంలోని 3 ప్రధాన భాషా విభాగాలు, భారతదేశంలోని 3 దేవాలయ నిర్మాణ వాస్తు పద్ధతులు, భారతదేశంలోని 3 ప్రధాన సంగీత ఘరానా పద్ధతులు, భారతదేశంలోని 3 ప్రధాన జాతులు అని ఇచ్చారు. ఇవేంటండి? నగర, ద్రావిడ, వేసర అనేవి భారతదేశంలోని 3 దేవాలయ నిర్మాణ వాస్తు పద్ధతులు. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హర్షుడు ప్రయాగాలో 5 ఏళ్లకొకసారి నిర్వహించే మహామోక్ష పరిషత్ కార్యక్రమం ఏమిటి? అంటే ఆ మహామోక్ష పరిషత్ని ఎందుకు చేసేవారు, ఏమిటి చేసేవారు అక్కడ అని అర్థం. ఇక్కడ చూడండి, మోక్షం కోసం బలులు ఇవ్వడం, మోక్షం కోసం ఉపవాస దీక్షలు చేపట్టడం, మోక్షం కోసం దాన ధర్మాలు చేయడం, మోక్షం కోసం మహాయజ్ఞం చేయడం, మోక్షం కోసం దాన ధర్మాలు చేయడం. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది మ్యాచింగే. రామచరిత మానస్, గీతా గోవిందం, ఆనంద భాష్యం, శిక్షా అష్టక్. రామచరిత మానస్ తులసీదాస్ రాశారు. గీతా గోవిందం జయదేవుడు, ఆనంద భాష్యం రామానందుడు, శిక్షా అష్టక్ చైతన్యుడు. ఇక్కడ ఆప్షన్స్కి వెళ్తే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్,
అర్థశాస్త్రం ప్రకారం రాజ్యం సప్త అంగములతో కూడి ఉంటుంది. ఈ క్రింది వానిలో ఏది సరైనది అని అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆ సప్త అంగములు అంటే ఏవి 7 వస్తాయి అని అర్థం. ఆప్షన్స్ అయితే ఒకసారి చూడండి. నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను. స్వామి, అమాత్య, జనపద, దుర్గ, కోస, దండి మరియు మిత్ర. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, సప్తాంగ అంటే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏ ప్రవచనము సరి అయినది కాదు అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్, మతం నుండి రాజకీయములను వేరుపరిచింది అల్లావుద్దీన్ ఖిల్జీ. ఢిల్లీ సుల్తానులో ఇక్తా విధానమును ప్రవేశపెట్టింది మహమ్మద్ బిన్ తుగ్లక్. బ్రాహ్మణుల నుండి కూడా జిజియా పన్నును వసూలు చేసింది ఫిరోజ్ షా తుగ్లక్. ప్రసిద్ధి చెందిన పర్షియన్ పండుగ నవరోజ్ను ఢిల్లీ సుల్తాన్ దర్బార్లో ప్రవేశపెట్టెను. ఇక్కడ సరి అయినది కాదు అని అడిగారు. సో ఆన్సర్ 2 అవుతుంది. ఓకే, ఇక్తా విధానమును ప్రవేశపెట్టింది మహమ్మద్ బిన్ తుగ్లక్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, శంకరాచార్యునిచే స్థాపించబడిన 4 మఠాల ప్రధాన కేంద్రములను గుర్తించుము అని అడిగారు. ఇక్కడ 4 ఆప్షన్స్ చూడండి. 1 కంచి, శృంగేరి, ద్వారకా, పూరి. 2 పూరి, బద్రీనాథ్, కంచి మరియు శృంగేరి. ఆప్షన్ 3 పూరి, కంచి, శృంగేరి మరియు ద్వారకా. ఆప్షన్ 4 ద్వారకా, బద్రీనాథ్, శృంగేరి మరియు పూరి. ఇక్కడ ఆన్సర్ 4 అవుతుంది. ద్వారకా, బద్రీనాథ్, శృంగేరి మరియు పూరి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అక్బర్ చక్రవర్తి సామాజిక న్యాయ సాధన కోసం అనేక బాధ్యతలు ప్రారంభించాడు. ఈ క్రింది పేర్కొన్న వాటిలో గుర్తించండి అని ఇచ్చారు. జిజియా రద్దు, ప్రతిభ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి ప్రవేశం, బాల్య వివాహాలను వ్యతిరేకించడం, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం, యుద్ధ ఖైదీలను ఇస్లాం మతంలోకి మార్చకుండా నియంత్రణ. ఇక్కడ ఏమేమి చేశానండి అతను? ఈ 4 కూడా చేశారు. ఈ 4 ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఈ 4 కూడా చేశారు అతను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాచింగ్. పర్షియన్ విధానాలను గుర్తించండి అని ఇచ్చారు. నవరోజ్, కల్చి, ఫైబోసి, సిద్ధ. నవరోజ్ నూతన సంవత్సర దినం, కల్చి ప్రత్యేక ప్రార్థన, ఫైబోసి సుల్తాన్ పాదాన్ని ముద్దాడటం, సిద్ధ సాష్టాంగ నమస్కారం. సో ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరైన జత కానిది గుర్తించండి అని అడిగారు. ఫస్ట్ వన్, ముఖారబ్ ఖాన్ సంభాజీని అంతం చేసిన ఔరంగజేబ్ సేనాని. సెకండ్ వన్, అఫ్జల్ ఖాన్ శివాజీతో పోరాడిన బీజాపూర్ సేనాని. ఆప్షన్ 3 రాజా జైసింగ్ శివాజీతో పోరాడిన ఔరంగజేబ్ అధికారి. ఆప్షన్ 4 సైస్తా ఖాన్ శివాజీతో పోరాడిన గోల్కొండ అధికారి. సరైన జత కానిది అన్నారు. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1854 వరకు బ్రిటిష్ వారు డౌన్వర్డ్ ఫిల్టరేషన్ అనుసరించిన సరైనది ఎంచుకోండి అన్నారు. అంటే డౌన్వర్డ్ ఫిల్టరేషన్ అంటే ఏంటి అన్నది ఇక్కడ వస్తుంది. ఆన్సర్ ఏమవుతుందండి? తమ విద్యా విధానాన్ని సమర్థించుకోవడం. ఓకే, తమ విద్యా విధానాన్ని సమర్థించుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరైన జతను గుర్తించండి అన్నారు. ఫస్ట్ ఆప్షన్ ఏ, తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ పోర్ట్ విలియం బెంటిక్. తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వారన్ హేస్టింగ్స్. తొలి గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ కార్నింగ్. సరైన జత అడిగారు. ఇక్కడ ఓన్లీ ఆప్షన్ సిఏ కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ 2 అటుదిటు చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మ్యాచింగ్. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఏం చేసిందండి? సుప్రీంకోర్టు ఏర్పాటు. 1784 పిట్స్ ఇండియా యాక్ట్ ద్వంద్వ విధానం. 1793 చార్టర్ యాక్ట్ మున్సిపాలిటీల ఏర్పాటు. 1813 చార్టర్ యాక్ట్ విద్యపై ₹1,00,000 బడ్జెట్. సో A2 ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 2 కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాచింగే ఇచ్చారు. ఇది కూడా ఆధునిక మనువు ఎవరండి? బిఆర్ అంబేద్కర్. మహాత్మా అయ్యంకాళి. లోకహితవాది ఎవరండి? గోపాల హర్దేశ్ముఖ్. ది సోక్రటిస్ ఆఫ్ సౌత్ ఏషియా అని ఎవరిని అంటారు? రామస్వామి నాయకర్. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సాంఘిక సంస్కర్త వాళ్ళు ప్రారంభించిన ఉద్యమాలు నడిపిన ఉద్యమాల గురించి ఏవి సరైన జవాబును ఎంపిక చేయండి అన్నారు. ఓకే, దేవేంద్రనాథ్ ఠాగూర్ దివ్యజ్ఞాన సమాజం, పండిత రమాబాయి సరస్వతి మహిళా ఆర్య సమాజం, మేడం బ్లవట్స్కీ తత్వబోధిని సభ, మలబారి రెహ్నుమాయి మజ్ దయాన్. ఓకే, ఇక్కడ ఏవేవి కరెక్ట్ అంటే ఓన్లీ బి అండ్ డి కరెక్ట్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరైన జత కాదు అని అడిగారు. కర్ణక ప్రజా సమితి ఫజుల్ హక్, యూనియనిస్ట్ పార్టీ లియాఖత్ అలీ ఖాన్, ఇండియన్ ముస్లిం లీగ్ మహమ్మద్ అలీ జిన్నా, ఖుదై ఖిద్మత్గర్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఓకే, ఏది సరైనది కాదు అంటే ఆప్షన్ 2 సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది రాజకీయ సంస్థలను అవి ప్రారంభించిన కాలమును బట్టి కాలానుక్రమంలో వ్రాయము అని అడిగారు. చూసారా, మద్రాస్ నేటివ్ అసోసియేషన్, పూనా సార్వజనిక సభ, ఆల్ అస్సాం అహోమ్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్. ఇక్కడ ఆన్సర్ అయితే ఇది ఫస్ట్ వస్తుంది, సెకండ్ థర్డ్ ఇండియన్ అసోసియేషన్ వస్తుంది, ఫోర్త్ ఆల్ అస్సాం అహోమ్ అసోసియేషన్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంతో వ్యాపారం కొరకు ఇంగ్లాండ్లో బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘం స్థాపించబడెను. రీజన్ ఏంటంటే ఇంగ్లాండ్తో వ్యాపారం ఎప్పుడూ భారత్కు లాభసాటిగా కొనసాగెను అని అడిగారు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, ఏ నిజమైనదే, కానీ ఆర్ నిజమైనది కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్స్లో ఏది మహమ్మద్ అలీ జిన్నాకు సంబంధించి సరికానిది అడిగారు. ఓకే, 1916 లక్నో ఒప్పందంలో జిన్నా ముఖ్య పాత్రను వహించను. ఆప్షన్ 2 1929లో 14 సూత్రములు ప్రకటించి దీని ఆధారంగానే భవిష్యత్తులో హిందువులు మరియు ముస్లింల మధ్య ఐక్యత ఉండగలదని ప్రకటించను. ఆప్షన్ 3 1906 ముస్లిం లీగ్ను స్థాపించడంలో ఎటువంటి పాత్ర లేదు. ఆప్షన్ 4 ఆల్ ఇండియా ముస్లిం లీగ్ 1944 సంవత్సరంలో లాహోర్లో జిన్నా నాయకత్వంలో సమావేశమై ముస్లింలకు ప్రత్యేక దేశము డిమాండ్ చేస్తూ తీర్మానించడం జరిగింది అని అడిగారు. ఇక్కడ సరికానిది అన్నారు. ఆప్షన్ 4 కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ యూనియన్లో కలవకుండా అనేక సమస్యలను సృష్టించిన సంస్థానాలను గుర్తించుము అని అడిగారు. ఏంటండి ఆప్షన్స్ చూడండి. భోపాల్, ట్రావెన్కోర్, బికనీర్, హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్, నవనగర్, కాశ్మీర్, హైదరాబాద్, మైసూర్. ఆన్సర్ హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత జాతీయ కాంగ్రెస్లోని మితవాదులకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ ఏ మితవాదులు ఆంగ్ల సింహాసనం ఎడల విధేయతను కలిగి ఉన్నారు. మితవాదులు రాజకీయ హక్కులను, ప్రజాస్వామ్య స్వపరిపాలనను సాధించుకునేందుకు ఒత్తిడి అనే వ్యూహాన్ని అనుసరించారు. మితవాదులు రాజ్యాంగబద్ధమైన ఆందోళన పద్ధతులను విశ్వసించారు. ఏంటి కరెక్ట్ అంటే ఈ 3 కరెక్ట్ అయినవే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత జాతీయ కాంగ్రెస్ గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరి కానిది అని అడిగారు. ఓకేనా అండి. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించిన తొలి దక్షిణ భారతీయుడు పి ఆనందాచార్యులు. గాంధీజీ హాజరైన మొదటి కాంగ్రెస్ సమావేశం ముంబై సమావేశం 1915. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంను రూపొందించిన సమావేశం సూరత్ సమావేశం 1907. ఆప్షన్ 4 ఆంధ్రాలో జరిగిన మొదటి కాంగ్రెస్ సమావేశం కాకినాడ సమావేశం 1920. ఇక్కడ సరికానిది అడిగారు. ఆన్సర్ 2 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అండ్ లాస్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించి సరికాని అంశము గుర్తించండి అని అడిగారు. ఇతడు క్రీస్తు శకం 19వ శతాబ్దంలో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాన్ని భారతదేశంలో చేపట్టిన తొలి వ్యక్తి. ఈయన ఉపనిషత్తులను ఇంగ్లీష్, బెంగాలీ భాషల్లోకి తర్జుమా చేశాడు. ఆప్షన్ 3 1835లో ఆత్మీయ సభను స్థాపించాడు. ఆప్షన్ 4 బ్రహ్మధర్మం అనే గ్రంథాన్ని రాశాడు. ఇక్కడ ఏంటి సరికానిది అడిగారు. ఇక్కడ ఈ 3, 4 రెండు సరికానిది. ఇది 1815 అవుతుంది. బ్రహ్మధర్మంని దేవేంద్రనాథ్ ఠాగూర్ వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 3, 4 రెండు సరికానివేని. ఇలా హిస్టరీయే కాదు జాగ్రఫీ రిమైనింగ్ సబ్జెక్ట్స్ని కూడా మనం కవర్ చేద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడి ఉంటే, మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.